కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అక్రమ లాటరీ వ్యాపారం మట్కా జూదం చాప కింద నీర్లా సాగుతోంది. అమాయకులను టార్గెట్ చేసి మాఫియా రెచ్చిపోతోంది. ఇలాంటి ముఠాలపై పోలీసులు దృష్టి సారించడం లేదు. భయం లేకుండానే చీకటి వ్యాపారం పెద్ద ఎత్తున నడుస్తోంది. అక్రమార్కులకు రాజకీయ పార్టీల అండదండలున్నాయి. ఇక జిల్లాలో సామాన్యుల లక్ష్యంగా సాగుతున్న అక్రమ లాటరీ మట్కా దందాపై ఒక రిపోర్ట్ చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అక్రమ లాటరీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. అమాయకులను టార్గెట్ చేసి రెచ్చిపోతోంది లాటరీ మాఫియా. ఇలాంటి ముఠాల పట్ల పోలీసులు పెద్దగా దృష్టి సారించడం లేదు. అడపాదడపా దాడులకి పరిమితమవుతున్నారు. చిత్తూరు, పలమనేరు, పుంగనూరు సహా పలు ప్రాంతాల్లో ఈ దందా కొనసాగిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడులో విస్తరించిన నిషేధిత లాటరీ వ్యవహారం ఈ 2 రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ దందా వెనుక పెద్ద ముఠాలు పనిచేస్తున్నట్లు సమాచారం. వేలూరు, గుడియత్తం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు చిత్తూరు కేంద్రంగా లాటరీ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాట్సాప్లో కూడా టికెట్లను పంపుతున్నారు. టీ దుకాణాలే కేరాఫ్ గా లాటరీ దందా సాగుతోంది. చిత్తూరులో వివిధ ప్రాంతాల్లో లాటరీ టికెట్ల విక్రయాల కోసం ఏజెంట్లు సైతం ఉన్నారు. ఆన్లైన్ వేదికగా కూడా దందా నిర్వహిస్తున్నారు. మరోవైపు జిల్లాలో మట్కా జూదం సైతం జోరుగానే సాగుతోంది. మట్కా నంబర్పై డబ్బును ఇక్కడి ఏజెంట్లు ముందుగానే వసూలు చేస్తారు. ఆన్లైన్ సైట్లో బెట్టింగ్లో పెట్టుబడి పెడితే నంబర్ వస్తే 1000 రూపాయలు వస్తాయి. అయితే అది అంత సులభం కాదు. ఆట ఆడి చాలా మంది నష్టపోతున్నారు. ఈ ఆటను ఆంధ్రప్రదేశ్లో నిషేధించారు. అయినప్పటికీ దొంగచాటుగా నడిపిస్తున్నారు. ఎక్కువగా రోజువారీ కూలీలే ఆడుతున్నారు. పొద్దంతా కష్టపడి వచ్చిన డబ్బును ఈ ఆటలో పెట్టి పోగొట్టుకుంటున్నారు. మట్కాలో ఓపెన్, క్లోజ్ 2 రకాల ఆటలుంటాయి. కర్ణాటకలో ఈ ఆటకి నిషేధం లేదు. దీంతో పొరుగునే ఉన్న చిత్తూరు జిల్లాలో ఆడేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఆన్లైన్ గేమింగ్ సౌకర్యం ఉండటంతో సెల్ ఫోన్లోనే నంబర్లు చెప్పుకుంటున్నారు. డబ్బులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లిస్తున్నారు. పెట్టుబడులు పెట్టిన వాళ్లు నిండా మునిగిపోతున్నారు. పోలీసుల నిఘా ఉండటంతో వాట్సాప్లో నంబర్లు పంపుతూ దందా చేస్తున్నారు. అయితే అక్రమార్కులకు పోలీస్ శాఖలోనే కొంతమంది సహకారం ఉందనే విమర్శలు ఉన్నాయి. చిత్తూరు సహా పలమనేరు, పుంగనూరులో మట్కా జూదం అధికంగా నడుస్తోంది. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే నామమాత్రపు దాడులు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఆ తర్వాత యథావిధిగా దందాను కొనసాగిస్తున్నారు జూదరులు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అక్రమ లాటరీలో మట్కాపై పోలీసులు దృష్టి సారించాలని కోరుతున్నారు.